అండ్ అలాగే రాజశేఖర్ గారు కూడా యా ఆయనని ఇలాంటి ఒక రోల్లో మనం చూడలేదు. దిస్ ద ఫస్ట్ టైం దట్ వీఆర్ సీయింగ్ హిమ్ సమ్ ఇలాంటి ఒక క్యారెక్టర్లో. అండ్ హీ డిడ్ టెరిఫిక్. మీ ఇద్దరి కెమిస్ట్రీ యా అండ్ యాజ్ అ కోచ్గా నాన్నగా ఉన్నప్పుడు కోచ్ వస్తాడు కానీ కోచ్గా ఉన్నప్పుడు నాన్న రాడు. ఈ రియల్ లైఫ్ లో మీకు ఇది ఎంతవరకు వర్తిస్తుంది మీ నాన్న విషయంలో? ఆల్మోస్ట్ సిమిలర్ అంతే. అవునా? ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద ఫాదర్స్ ఆర్ లైక్ దట్ కదా. అంతే, దే ఆర్ నాట్ ఎక్స్ప్రెసివ్ యూజువల్లీ. అంటే వాళ్ళు చెప్పకపోవడం అది గొప్పతనం అనుకుంటారో ఏంటో మరి. అదే మనకి పిల్లలుగా ఏమో కొంచెం చెప్తే బాగుండు కదా, ఇంత కష్టపడుతున్నాం కదా అని ఉంటుంది. బట్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి వాళ్ళు చెప్తే తలకెక్కించుకుంటారు అనుకుంటారో, చెప్తే అవి సెంటిమెంట్స్ ఉంటాయి కదా, కొడుకు తండ్రిని పోడకూడదు అలా ఏదో ఉంటాయి, హగ్ చేసుకోకూడదు జస్ట్ ఇట్లా రెస్పెక్ట్ఫుల్ గా ఉండాలి. బట్ యా ఐ డోంట్ నో. మోస్ట్ రీసెంట్లీ నాకు రోషన్ మోగ్లీ చూసిన తర్వాత ఇన్ విమల్ ఐ హగ్డ్ అండ్ ఐఎమ్ క్రైయింగ్ అండ్ ఐఎమ్ డూయింగ్ ఆల్ దట్. దెన్ దీస్ బోత్ వెంట్ టు సీ ద ఫిల్మ్, రాజీవ్ అండ్ రోషన్. సినిమా అయిపోయింది, రోషన్ ఇటు తిరిగి నించున్నాడు, రాజీవ్ అటు నించుంటున్నాడు. ఇప్పుడు వీడు నన్ను హగ్ చేస్తాడేమో అని, లేదు నాన్న ఇటు వస్తాడు. అదొక 2 minutes నడిచింది, స్పేస్ ఉంటుంది. తర్వాత వీడు ఇలా వచ్చి పట్టుకున్నాడు అంతే. మనోడు బ్లాస్ట్ లేదు బ్లాస్ట్ ఏం లేదు, బాగా చేసారా, ఓకే ఓకే అంతేనా, అంతే చలో చాలు ఇంకా చాలు వదిలినాను ఈ టైప్ లో. బట్ ఇంటికి వెళ్ళాక మీతో మాట్లాడి ఉంటాడు అంతే. సో ఐ థింక్ మీ ఫాదర్ ఈ సినిమాలో ఏమో జస్ట్ బర్త్డే కూడా హ్యాపీ బర్త్డే కార్డ్ ఇచ్చేసి వెళ్ళాడు కదా, హ్యాపీ బర్త్డే. అంటే ఫాదరే కోచ్ గా ఉంటే ఎలా ఉంటుంది అనేది. అండ్ మొన్న కూడా ఇంటర్వ్యూలో సెల్లింగ్ ఈ ఫిల్మ్ ఎవరైనా ఏ ప్రొఫెషన్ లో ఉన్నా దే షుడ్ వాచ్ ఇట్ రీప్లేసింగ్ దట్ బైక్. కరెక్ట్ కరెక్ట్, అందరికి వర్తిస్తుంది అని చెప్పాను. చాలా చెప్పేటువంటి లైన్స్ కానీ చాలా డీప్ గా ఉంది. సో సంబడి వాస్ గోయింగ్ త్రూ అ వెరీ లో ఫేస్, ఐమ్ టెల్లింగ్ యూ షుడ్ డెఫినెట్లీ వాచ్ బైకర్. మీరు అది ఆడవాళ్ళు మగవాళ్ళు అన్న తారతమ్యం లేదు, మీరు ఒక్కసారి చూసారంటే యూ విల్ డెఫినెట్లీ బి మూవ్ టు ఎస్ నేను చేస్తాను లైఫ్లో. 200% యాజ్ ఎ పర్సన్ నన్ను బైకర్ అనే సినిమా మార్చేసింది. మీకు త్రూ ద జర్నీ ట్రాన్స్ఫర్మేషన్ అయింది, మాకు సినిమా చూసి అయింది. అదే, సో అది మీకు యాజ్ అన్ ఆడియన్స్ కూడా, ఫ్యామిలీస్ శర్వా అంటేనే నీట్ సినిమాలు తీస్తాడు, ఫ్యామిలీ సినిమాలు బాగుంటాయి అనేది ఏదైతే ఉందో, డెఫినెట్గా దిస్ ఫిల్మ్ విల్ ఇన్స్పైర్. మీరు చెప్పినట్టే బైక్ని తీసేసి వాళ్ళని ఆ ప్లేస్లో పెట్టుకుంటే ఎనీబడి కెన్ అచీవ్ ఎనీథింగ్ అనేది చాలా క్లియర్గా ఇండైరెక్ట్గా చాలా బాగా చెప్పాడు.